జిల్లా ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సరార్డర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు ఘనంగా ముగిశాయి. డ్రాగన్ పడవల పోటీల సెమీఫైనల్స్లో అద్భుతంగా ప్రతిభ కనబరిచి పల్నాడు ప్యాంథర్స్, జంగారెడ్డిగూడెం జైంట్స్, ఎన్టీఆర్ ఈగల్స్ ఫైనల్ చేరుకున్నాయి. ఫైనల్లో జంగారెడ్డిగూడెం, పల్నాడు జట్లు నువ్వానైనా అన్నట్లు పోటీ పట్టడంతో విజేత ఎవరో తేల్చడం అంపైర్లకు కూడా కష్టమైపోయింది. జంగారెడ్డిగూడెం జట్టును తొలుత విజేతగా నిర్వాహకులు ప్రకటించగా పల్నాడు జట్టు క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిర్వాహకులు రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా రెండు జట్లకు చెరొక ₹1,00,000 నగదు బహుమతి, ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. రాష్ట్రంలో పలుమూల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా పాలు పంచుకున్నారు. సుమారు 500 మంది దగ్గర ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ ఈ రోజున ఫైనల్స్ అయ్యాయి. ఫైనల్ డ్రాగన్ పడవల పోటీల్లో చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి. రెండు టీములు పార్టిసిపేట్ చేస్తే ఎవరు గెలిచారో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో క్షణక్షణం కూడా ప్రేక్షకులు ఉత్కంఠ ఫీల్ అయ్యే విధంగా పోటీలు జరిగాయి. వారిద్దరి మధ్య కేవలం ఒక సెకండ్ కంటే ఒక లెక్కపాటు నానో సెకండ్ అంత తేడా ఉండడం, ఇరువురును కూడా సమానంగానే భావించి జాయింట్ విన్నర్స్ గా కమిటీ తరపున నిర్ణయించడం జరిగింది. అదే ప్రకారం వారికి ₹1,00,000 ఒక్కొక్కరికి ప్రథమ బహుమతి, మెడల్స్, అదేవిధంగా సర్టిఫికెట్స్, ట్రోఫీలు కూడా సమానంగా అందివ్వడం జరిగింది. మేము ఇక్కడ దాదాపుగా 2018 నుంచి ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉన్న అక్కడ పిల్లలందరికీ మేము వాటర్ స్పోర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తూ రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో వీళ్ళందరికీ పోటీలు తీసుకెళ్లి అక్కడ గెలుపొందించడం, రాష్ట్ర స్థాయిలో చాలా పథకాలు సాధించామండి. అట్ ది సేమ్ టైం ఏంటంటే నేషనల్ గేమ్స్ లో కానీ, నేషనల్స్ లో కానీ, జాతీయ స్థాయి క్రీడల్లో కానీ మేము అందరికీ